ఓకే, నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ముఖ్య అంశం, దీంట్లో హాజరైనటువంటి మరి చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య గారు, మా ఏలూరు టౌన్ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి, వీరందరూ కూడా ఈ రోజున కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టేదానికి ఈ రోజున ఏదైతే రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానాలు అనేది ఎక్కడా కూడా మారలేదు. నిరంతరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాలని, కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని, ఈ రాష్ట్రంలో అరాజక శక్తుల్ని పెంచి పోషించాలనేటువంటి ఒక ఆలోచన విధానాలతో మాత్రమే వారి యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దాంట్లో భాగంగానే మరి గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఆ రోజు అమరావతికి జై అని 2015-16లో జై కొట్టినటువంటి, అసెంబ్లీ సాక్షిగా జై కొట్టినటువంటి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తన యొక్క చేతగానితనాన్ని బయట పెట్టుకొని 3 రాజధానులు అని చెప్పేటువంటి ఒక పల్లవిని నెత్తికెత్తుకొని ఎక్కడా రాజధాని లేకుండా విశాఖపట్నం, మరి కర్నూలు, విజయవాడ, అమరావతి 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా రాజధాని లేని రాష్ట్రాన్ని అనాదిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతూ ఉంది. మరి ఆ రోజున ఈ మావిగాన్ ఏమైంది? 19 నుంచి 24 దాకా అమరావతి ఇష్టం లేకపోతే మరి మావిగాన్ ఎక్కడికి పోయింది? ఆ రోజే మావిగాన్ అనొచ్చు కదా. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో ఎలక్షన్లో వారికి కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా వారు చేసినటువంటి పరిపాలనకి తగిన బుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పిన తర్వాత 151 నుంచి 11 సీట్లకి దిగజారిన తర్వాత ఈ రాష్ట్రానికి నువ్వు పరిపాలన చేయడానికి పనిచేయవు, నువ్వు అరాజక శక్తుల్ని పోషించేవాడివే కానీ ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తివి నువ్వు కాదని చెప్పి తిరస్కరించిన తర్వాత మరి ఈ రోజున మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి మావిగాన్ అంటా ఉన్నాడు. ఈ రోజున మావిగారని మళ్ళీ ఒక కొత్త కులాలు సృష్టించి కొత్త గొడవలు లేపి ప్రాంతాల మధ్యలో విద్వేషాలని రెచ్చగొడటానికి ఈ రోజున మళ్ళీ మావిగాన్ అని చెప్పేసి ఈ రోజున మళ్ళీ బయలుదేరాడు. అంటే ఎన్నికలైన 2 సంవత్సరాలకి జ్ఞానోదయం అయినట్లుగా మరి ఈ రోజున మావిగాన్ గుర్తుకొచ్చి ఇటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఇవన్నీ ప్రాంతాలను కలిపి ఒక రాజధాని చేయాలని చెప్పేసి ఈ రోజున మావిగాన్ అని చెప్పేసి ఒక పల్లవిని ఎత్తుకునేటువంటి పరిస్థితి. ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి ఎక్కడా కూడా నచ్చట్లా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్ట ప్రకారంగా ఎవరైతే నేరం చేస్తూ ఉన్నారో, ఎవరైతే నేరాలను ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ చట్ట ప్రకారంగా వెళ్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా మరి స్థిరమైనటువంటి పరిస్థితి లేక ఈ రోజున ఆయనకు భయం అనేది మొదలయ్యి ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరిస్తారన్నటువంటి ఆలోచనతోనే ఈ రోజున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలగజేసే దిశగా ఈ రోజున ప్రాంతాల మధ్యలో గొడవలు పెట్టడం, మతాల మధ్యలో గొడవలు పెడతాం, కులాల మధ్యలో గొడవలు పెడతాం, కులాలని రెచ్చగొడతాం, మీటింగులు పెట్టించడం, విమర్శలు చేయటం, ఆడ మనుషుల మీద కుటుంబాలపైన విమర్శలు జరిపించడం. మరి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న
చంద్రబాబు నాయుడు భార్య అని కూడా విమర్శ చేసినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి, ఆ రోజు ఎవరైనా విమర్శ చేసి తిడితే దాన్ని పక్క నుంచి సైకోలాగా పైశాచిక ఆనందాన్ని పొందే విధంగా నవ్వుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేసినటువంటి మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధోరణి అనేది ఉందని వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో ఒకవైపున అభివృద్ధి, ఒకవైపున ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, శానిటరీ కానీ, వాటర్ కానీ అన్ని రకాల వసతులు కలుగుతూ ఉన్నాయి. ఒకవైపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నూతన పరిశ్రమల ఏర్పాటుకి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ రకంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈ అభివృద్ధిని విచ్ఛిన్నం చేయటం కోసం, ఈ అభివృద్ధిని విధ్వంసం చేయటం కోసం, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఈ రోజున అనేక రకమైనటువంటి కుట్రల పండుతూ మరి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ల ద్వారా 5 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రెస్ మీట్ అంటే పెట్టలేదు. ఎక్కడా కూడా ఒక ప్రెస్ వాళ్ళు, ఒక మీడియా వాళ్ళు అడిగిన దానికి ఎక్కడా కూడా సమాధానం చెప్పినటువంటి దాఖలా ఎక్కడా లేదు. మరి ఈ రోజున ఏ గత్యంతరం లేక ఈ రోజున ప్రెస్ మీట్లు పెడుతూ తరచూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రక్రియ అనేది మొదలుపెట్టాడు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటే దిశగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఆ పార్టీకి పట్లుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ రోజున వారి నాయకులందరూ కూడా ఒకరొకరుగా పార్టీలకు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది చీకట్లో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది దూరంగా ఉండే పరిస్థితిలో ఈ రోజున పార్టీ ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజల పక్షాన పనిచేయండి, ప్రజల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కావాలో కోరండి, ఆ అభివృద్ధి మీద డిమాండ్ చేయండి. అంతేగాని జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైనటువంటిది అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క ధోరణి మార్చుకొని రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు మేకా ఈశ్వరయ్య, చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడే మా చైర్మన్ గారు రెడ్డప్పలనాయుడు గారు మాట్లాడారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్తోనే 29 ఎన్నికలకి వెళ్తానని చెప్పిన విధానాన్ని కూటమి తరపున జనసేన పార్టీగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి అమరావతి రాజధాని అని చెప్పి చట్టం చేసినటువంటి సందర్భంలో ఈరోజు రాజధాని ప్రాంతంలో చాలా స్పీడ్గా పనులు జరుగుతున్న సందర్భంలో ఓర్వలేక రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మరల మావిగాన్ అనేటటువంటి నినాదాన్ని ఎత్తుకొని వాళ్ళ దివాలా కోరుతనానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజల్ని నమ్మించడానికి రాష్ట్ర నడిబొడ్డులో అమరావతిలోనే తాడేపల్లిలో నేను ఇల్లు నిర్మాణం చేసుకున్నానని ఆనాడు ప్రజల్ని నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ రాజధాని అని, కర్నూలు రాజధాని అని, అలా అనేక రకాలుగా రాజధానులు అని చెప్పి మోసం చేసి అబాసు పాలైతే రాష్ట్ర ప్రజలు సేదరించుకొని 11 సీట్లు ఇవ్వటం జరిగింది. మరలా ఈ నినాదం మావిగాన్ నినాదం తీసుకుంటే అయితే 2 గీతలు ఉన్నాయో ఒక గీత లాగేస్తే చివరకు ఒక గీత ఒకటే మిగిలేటటువంటి పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాదు, ఎక్కడికక్కడ రాష్ట్రంలో
దళితుల మీద గతంలో దాడులు చేసింది వైసీపీ నాయకులు. కాకినాడలో అనంతబాబు అనే ఎమ్మెల్సీ, సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి ప్యాకేజ్ చేసి ఇంటి దగ్గర వదిలేసి వచ్చినటువంటి సందర్భం. డాక్టర్ సుధాకర్ గారిని చింతపల్లిలో గ్లౌజెస్ లేవని అడిగినందుకే అతను పిచ్చోడని ముద్రేసి ఆయన్ని వైజాగ్లో చాలా దారుణాతి దారుణంగా నడి రోడ్డు మీద చంపేసినటువంటి పరిస్థితి. చిత్తూరులో ఒక మహిళ దళిత డాక్టర్ గారిని అవమానం చేసి చంపేసినటువంటి సంఘటనలు. అందుకే మనం గమనించినట్లయితే వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో దళితుల మీదనే ప్రధానంగా దాడులు చేశాయి. అందుకే ఇటువంటివన్నీ మర్చిపోతారని చెప్పి ఆయన ఏదో మాట్లాడితే ప్రజలు చాలా తెలియకలవారు, చైతన్యవంతులు, ఏ పార్టీని ఎక్కడ ఉంచాలో ప్రజలకి బాగా తెలుసు. అందుకే రానున్న 29 ఎన్నికల్లో మరలా కూటమి ప్రభుత్వమే ఎన్నుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే రేపు రాజధాని చాలా చురుకుగా హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, ఇతర సంస్థల నుంచి వచ్చినటువంటి కానీ, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కానీ విపరీతంగా వస్తూ ఉన్నాయి. అదే కాదు, దాదాపు ఈరోజు 2027 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఇప్పటికే 92% పనులు పూర్తి చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న కూటమి మీద ఒక మంచి నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని దెబ్బతీయటానికే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఈ కుట్రల్లో ప్రజలు అర్థం చేసుకొని వాటిని తిప్పుకొట్టాలని చెప్పి కూటమి తరపున మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.